మన దేశంలో విద్యా బోధనకు మూలాలు ఎంతో పురాతనమైనవి. కానీ ఇప్పుడు మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఈ ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ కి ప్రాధాన్యం దక్కడం లేదు. అంటే వేదిక ఫిలాసఫీ, వ్యవసాయం, ఆర్ట్స్, భాషా శాస్త్రం మొదలైన విభాగాల్లో ఉన్నత శిక్షణ, పరిశోధనలు లోపించాయి. దీనివల్ల ఆ విభాగాల్లోని అపారమైన జ్ఞానం క్రమంగా కనుమరుగైపోతోంది. ఐఐటి, ఎన్ఐటి, ఐఐఎస్సిఆర్ వంటి ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ లో అభ్యర్థులకు ప్రవేశం కల్పిస్తే అక్కడి రిచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గైడెన్స్ తో ఈ విభాగాల్లోనూ ముందడుగు పడుతుందని కేంద్రం ఆశిస్తోంది. అందుకే సేతుబంధన స్కాలర్ స్కీమ్ ను లాంచ్ చేసింది. ఢిల్లీలోని సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ, కేంద్ర విద్యాశాఖకు చెందిన ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ సంయుక్తంగా ఈ స్కీమ్ ను డిజైన్ చేశాయి. అభ్యర్థులు 32 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారై ఉండాలి. కనీసం 5 ఏళ్లు ఎవరైనా గురువు దగ్గర లేదా ఏదైనా ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గర శిక్షణ పొంది ఉండాలి. గురుకుల్ పేరుతో ఉండే ఇన్స్టిట్యూట్స్ లో చదివితే సరిపోదు, అందుకు తగిన ప్రామాణికాలు కూడా ఉండాలి. ఇక అభ్యర్థులకు వారి సంబంధిత సబ్జెక్టుల్లో ప్రావీణ్యం ఉండి ఉండాలి. ఒకవేళ అభ్యర్థులకు ఫార్మల్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీలు ఉన్నా వాటిని పరిగణించరు. భారతీయ విద్య కళకే ఎలిజిబిలిటీని పరిమితం చేశారు. ఎంట్రన్స్ టెస్ట్ కు ముందు క్యాండిడేట్లు అప్లికేషన్ కు వెరిఫికేషన్ చేస్తారు. ఆ తర్వాత రిటన్ అండ్ ఓరల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అందులోనూ అర్హత సాధించాక అప్పుడు సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీతో టైఅప్ అయిన ఐఐటి, ఎన్ఐటి, ఐఐఎస్సిఆర్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీస్ లో అడ్మిషన్ లభిస్తుంది. ప్రస్తుతం సిఎస్యు, ఐఐటి హైదరాబాద్, రూర్కీ, మండితో ఎంఓయు కుదుర్చుకుంది. ఈ అప్లికేషన్లకు సంబంధించి తొలి రౌండ్ లో 367 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది 25 పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ 25 డాక్టరల్ స్కాలర్స్ ను కేంద్రం సెలెక్ట్ చేయనుంది. ఈ ప్రోగ్రామ్ కు ఎన్రోల్ అయ్యే అభ్యర్థులకు పోస్ట్ ఇన్స్టిట్యూషన్ అంటే ఐఐటీలు సహా సిఎస్యు నుంచి కూడా గైడెన్స్ ఉంటుంది. అయితే సర్టిఫికేషన్ మాత్రం సిఎస్యునే అందిస్తుంది. ఈ సిఎస్ఎస్ కింద పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్స్ కైతే నెలకు 40,000 నుంచి 48,000 వరకు ఉంటుంది. ఇక ఇది కాక కంటింజెన్సీ అంటే రీసెర్చ్ రిలేటెడ్ ఖర్చుల కోసం ఏటా ₹1,00,000 ఇస్తుంది. డాక్టరల్ స్కాలర్స్ ప్రోగ్రామ్ కైతే 65,000 నుంచి 75,000 వరకు స్టైఫండ్ ఉంటుంది. ఇక వీరికి కాంటింజెన్సీ ఏటా 2 లక్షలుగా ఉంది. వేదిక్ ఫిలాసఫీ, లింగ్విస్టిక్స్, సివిల్ ఎసెన్షియల్ సైన్సెస్, లా, పాలిటిక్స్, ఆస్ట్రానమీ, హెల్త్ సైన్సెస్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్, ఆర్ట్స్, ఫ్యాషన్, గవర్నెన్స్ వంటి 18 విభాగాలకు సంబంధించి కేంద్రం ఈ ఎస్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తోంది. పురాతన విద్య, కళలను మరింత పరిశోధించి ఆ జ్ఞానాన్ని నేటి ఆధునిక సైన్స్, టెక్నాలజీ, రీసెర్చ్ కు ఉపయోగించుకునేలా తీర్చిదిద్దాలని కేంద్రం భావిస్తోంది. అయితే దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్కీమ్ ను కేంద్రం తీసుకురావడం మంచి నిర్ణయమని కొందరు అభినందిస్తుండగా మరికొందరు ఇందులో ఆఫర్ చేస్తున్న స్టైఫండ్ రేంజ్ ను తప్పుపడుతున్నారు. ఫస్ట్ క్లాస్ లో మాస్టర్స్ పూర్తి చేసిన పిహెచ్డి అభ్యర్థికి 37,000, పోస్ట్ డాక్టరల్ క్యాండిడేట్ కు 47,000 ఇస్తుంటే ఇక్కడ ఎలాంటి ఫార్మల్ క్వాలిఫికేషన్లు లేకుండా భారీ స్టైఫండ్ ఆఫర్ చేస్తుండడం కరెక్ట్ కాదని విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా ఈ స్కీమ్ కేంద్రం చేస్తున్న ఓ ఎక్స్పెరిమెంట్ అని, 2 రకాల విద్యా విధానాలు విజ్ఞానాన్ని ఒకతాటిపైకి తెచ్చి దేశ పురోగతికి గ్రౌండ్ లెవెల్లో ఉపయోగపడగలదో లేదో త్వరలోనే తెలుస్తుందని మరికొందరు చెబుతున్నారు. మరి ఈ స్కీమ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదేనా? కామెంట్ చేయండి.